ప్రపంచ క్రికెట్ హిస్టరీలో ఆస్ట్రేలియా అంటే ఒక అజేయమైన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి రికీ పాంటింగ్. వరుసగా 2 వరల్డ్ కప్లు, బ్యాక్ టు బ్యాక్ 16 టెస్ట్ విజయాలు. తను అడుగుపెట్టిన ప్రతి గడ్డపైన జెండా పాతిన వీరుడు. కానీ ఆ గ్లోబల్ లీడర్కు కూడా చుక్కలు చూపించిన ఒకే ఒక పుణ్యభూమి మన ఇండియా. అవును, ప్రపంచాన్ని ఏలిన పాంటింగ్కు ఈ భారతావని ఒక అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. కెప్టెన్గా 100 మ్యాచ్లు గెలిచిన రికీ పాంటింగ్ ఇండియాలో అడుగుపెట్టాక ఒక్కటంటే ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేకపోయాడు. 7 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లో భారత్ చేతిలో ఘోరంగా మట్టి కరిచాడు. ఆస్ట్రేలియాలో 50కి పైగా యావరేజ్ ఉన్న ఆ మైటీ బ్యాట్స్మెన్ మన టర్నింగ్ పిచ్లపై మన స్పిన్ మాంత్రికుల ధాటికి అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. ముఖ్యంగా టర్బనేటర్ హర్భజన్ సింగ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఏకంగా 10 సార్లు చేతులెత్తేశాడు. 2004లో ఆస్ట్రేలియా సిరీస్ గెలిచినా అది గిల్క్రిస్ట్ కెప్టెన్సీలో. పాంటింగ్ కెప్టెన్గా వచ్చి కమాండ్ తీసుకున్న 4వ టెస్ట్లోనే మన స్పిన్నర్లు 13 పరుగుల తేడాతో వాళ్ల గర్వాన్ని దించేశారు. ఆ తర్వాత ధోనీ సేన కూడా పాంటింగ్ ఆర్మీని చిత్తుచిత్తుగా ఓడించింది. ప్రపంచాన్ని జయించిన సింహానికైనా ఇండియాలో అడుగుపెడితే మన స్పిన్ చక్రవ్యూహంలో తలవంచక తప్పదు. క్రికెట్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ కెప్టెన్గా పేరున్న ఇండియాలో ఒక్క టెస్ట్ కూడా గెలవలేదనే ఆ మాయని మచ్చ మన ఇండియన్ క్రికెట్ పవర్కు నిలువెత్తు సాక్ష్యం. దిస్ ఇస్ ఇండియా. ఇక్కడ రూల్స్ మారవు, హిస్టరీ మాత్రమే మారుతుంది.